నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని సర్వేపల్లి గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ నట విఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయన్ని స్మరించుకుంటూ 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి 224 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతి పేదవాడికి కూడు గూడు అన్న నినాదంతో పార్టీని ముందుకు నడిపించాడని అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని సర్వేపల్లి గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ నట విఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయన్ని స్మరించుకుంటూ 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి 224 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతి పేదవాడికి కూడు గూడు అన్న నినాదంతో పార్టీని ముందుకు నడిపించాడని అన్నారు. పసుపు రంగు వస్త్రంపై కార్మిక శక్తి ప్రతిబింబించే ఎర్రటి చక్రం, రైతులకు సంబంధించి నాగలి, పేద బడుగు బలహీన వర్గాలు ప్రతిబింబించే తెల్లటి కుటీరాన్ని ఏర్పాటు చేసి అందరి సమక్షంలో మళ్ళా తెలుగువారి సమక్షంలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తిరుపతిలో మన పార్టీ మన జెండాని, మన పార్టీ తెలుగుదేశం మన జెండాని అతను సొంతంగా రామారావు గారే ప్రచురించి జెండాని ఆవిష్కరించారు. అప్పటి నుంచి అనతి కాలంలో అంటే 9 నెలల కాలంలో ఎలక్షన్స్ ఉన్నాయి. 9 నెలలు దాంట్లోనే తిండి, దాంట్లోనే పడక, ప్రచార రథం, చైతన్య రథం అని చెప్పి అతని కార్ని చైతన్య రథంగా ఏర్పాటు చేసుకొని కేవలం 9 నెలల్లోనే 296 సీట్లు శాసనసభలో ఎన్నికలు జరిగితే జనవరి 9వ తేదీ 1983 సంవత్సరం జనవరి 9వ తేదీ 202 స్థానాలతో ఫస్ట్ మన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా అంటే 90 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రను 9 నెలల్లో మట్టి కరిపించిన ఏకైక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 44 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 44 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ₹2 బియ్యం కానించి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన నేటికి అందరూ కొనసాగిస్తున్నారు. కానీ ఏ తీసే ధైర్యం చేయలేదు ఎవరు కూడా. ఎందుకనంటే పేదలకు గుండెల్లో ఈ రోజుకి ఆయన పేరు చెప్పుకొని అందరూ ఉండాల్సిందే. కానీ ఆయన అటువంటి నాయకుడు మన భారతదేశాన్ని శాసించినోడు. నేషనల్ ఎన్డీఏ చైర్మన్ గా ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన గుల్జారిన ఆయన ఐకే గుజరాల్ని ఆయన ప్రధానమంత్రిగా చేయగలిగాడు. అటువంటి నాయకుడు మళ్ళీ ఇక్కడ జన్మించాలంటే లేరు. అందుకని ఆయన సంస్థానార్థం మనం అందరం ఆయన స్మరించుకుంటూ మరొకసారి టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని, అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని, కేంద్ర రాజకీయాల్లో మన పార్టీకి ఒక గుర్తింపు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.